హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శుక్రవారం ఆరాధనకు సమయమైంది. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. వచ్చిన వారు మోకరించండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడ, మహాగురుడ, నికరమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. అయ్యా, ఇదిగో ఈరోజు జరగబోతున్న ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధనలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాల్చారు. గడిచిన వారం నుండి ఈ యొక్క శుక్రవారం సాయంత్రం ఈ ఆరాధన సమయం వరకు మీరు మీ రెక్కల కాపుదలలో మమ్మల్ని ఉంచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఇప్పుడు జరగబోతున్న ఆరాధన క్రమం అంతటి మీ చేతులుగా అప్పగిస్తున్నాను. పాటల్లో మీరు తోడుగా ఉండండి. పాడుతున్న బిడ్డలకు మీ కంట స్వరాన్ని దయచేయండి. అలాగే నాయన ఈ యొక్క నాయన స్తుతి ఆరాధనలు, జ్ఞాపన ప్రార్థనలు, వాక్య సందేశంలో నీ సేవకుని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇప్పుడు పాటలతో ప్రారంభమవుతున్న ఈ యొక్క కూడిక ఆశీర్వాదంతో ఇదిగో ముగిన యొక్క కూడికకు ఆది అంతం మీరై ఉండి మీరే అధ్యక్షులుగా మీకు మాత్రమే గౌరవంగా మీకు మాత్రమే మహిమార్థం మీరు జరిగించుకోమని ఆదరణ యొక్క ఆరాధనను అంచెం వరకు మీరు అధ్యక్షులుగా జరిగించమని మా కొడుకు త్వరగా రానైనా యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా
పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే హల్లెలూయా. ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరే రావా నీవు జీవనదిరా మమతాకు యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీతోనే కలిసిండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నీతోనే కలిసిండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే జీవించలేను వీచే గాలులలో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగలే నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం వీచే గాలులలో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రతి సమయం నీ పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై నీవెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమ నీ సిలువ సాక్షినే నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే జీవించలేను వీచే గాలులలో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా నీతో స్నేహం
మంచి యేసయ్యా నమ్మదగిన మంచి యేసయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా ఎన్నదగని నన్ను పిలిచినావయ్యా నీతో స్నేహం నాకెంతో మేలయ్యా నీ సహవాసం నాకుంటే చాలయ్యా నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా
నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగిన బాధలను, ఎన్ని కష్టాలు వాటిల్లిన ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని కష్టములు వాటిల్లిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సదాను ఎప్పటించిన, నన్ను సోదరుడు ఎదురొచ్చిన, నన్ను సదాను ఎప్పటించిన, నేను సోదరుడు ఎదురొచ్చిన, మరునెందరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, మరునెందరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను సోదరుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను సోదరుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మనుమయాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మనుమయాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాధ్యమును, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాధ్యమును, నా జీవిత కాలమంతా నీకు పాడి
నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని మహిమపరచుకో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనస పొందావా, మారు మనస పొందావా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిసే ధైర్యము నీకుందా, నిలిసే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనస పొందావా, మారు మనస పొందావా. దిగంబరుగానే వచ్చావు నీవు, దిగంబరుగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరుగానే వచ్చావు నీవు, దిగంబరుగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరితే నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరితే నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనస పొందావా, మారు మనస పొందావా. ఆత్మల సంపద ఈ దేహాన్ని సంపే మనసులకు భయపడకయ్యా. ఆత్మల పాటు ఈ దేహాన్ని సంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మల
అంతగా ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయేనా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయేనా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను చూడని. దివ్యదేవతారుల కన్నా మధురమైన నీ ప్రేమను. ఆశ్చర్యము నీ ప్రేమయేనా. ఎంతగానో వేచితిని, ఎవరు చూపని ప్రేమకై మోకరిద్దాము. మోకరించండి, అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరిలో రెండు చేతులు పెట్టి దేవుని మహోన్నతమైన నామాన్ని ప్రచురపడతాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తుతులు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మహోన్నతుడా, 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 మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గట్టిగా 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 చెప్తాం. ఎవరు స్వరాన్ని వినబడటం లేదు. ప్రతి ఒక్కరు గట్టిగా గట్టిగా మీకు ఓచుకున్నంత వరకు ఇదిగో దేవునికి స్తోత్రాలు చెప్పడం వల్ల మనకు ఆశీర్వాదమే వస్తుంది, కానీ శాపం రాదు. ఇదిగో నీవు దేవుణ్ణి ఆరాధిస్తే, సేవిస్తే, నువ్వు దేవుని మహిమపరిస్తే, దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీ మీదకి నా అభిషేకాన్ని ఉంచుతాను, ఇదిగో నీ కుటుంబం పైన నా పరిశుద్ధాత్మ శక్తిని ఉంచుతాను. ఇదిగో నువ్వు నన్ను ఆరాధిస్తే, నీవు నన్ను ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నీవు పరిశుద్ధుడై నీవు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యం 1 పేతురు పత్రికలో చెప్తా ఉంది. ఏమని తెలుసా? నీవు నేను పరిశుద్ధుడు కనుక మీరు ఎవరికి లేని ఒక గొప్ప ధన్యత మాకు ఇచ్చావు, అందరూ నీకు స్తోత్రాలు అంటూ అలాగే ఉంది. నీ వాక్యమే
నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాతో నీవే మాట్లాడు స్తోత్రమయ్యా, నాతో నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. స్తోత్రం నాతో మాట్లాడు చేతులు జోడించి నీవే మాట్లాడుమయ్యా. దేవుని అడగండి. ఈరోజు వినబోతున్న వాక్యం మన హృదయాల్లో ఫలించాలి అని ప్రారంభించిన మనం మాట్లాడబోతున్న దేవదాసుని దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఆ విధంగా గౌరవాన్ని మాకరించిన మనం ఎవరైనా ఇద్దరు మొదటిగా యాన గారు ప్రార్థన నడిపిస్తారు. ఆ తదుపరి స్త్రీలలో నుండి కూడా ఎవరైనా ఒకరు ఈ యొక్క వాక్యం నిమిత్తం జరగవలసిన కార్యక్రమం నిమిత్తం ప్రార్థనలో నడిపిస్తారు. మొదటిగా యాన గారు, ఆ తదుపరి స్త్రీలలో నుండి ఒకరు. మాకు అనుగ్రహించండి నా ప్రేమ. మా జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించండి ప్రేమ. మా పరిస్థితుల పైన నా ప్రేమ మీ మాటను ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ హృదయాంతరంగం ఎరిగిన వాడు మీకు స్తోత్రాలైనా ఏ అవసరంలో సరిగ్గా చేరి ఉన్నామో ప్రేమ మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అయ్యా నా తండ్రి మా గృహాలలో నెమ్మదిని దర్శించండి నా ప్రేమ. అనారోగ్య సమస్యలు ఉంటే నా ప్రేమ ఆ సమస్యలపై నాయన దేవ మీ మాట మాత్రం సెలవించండి ప్రేమ. ఎట్టి విధమైన పరిస్థితులపైన నాయన మీ మాట మాత్రం సెలవించండి నా ప్రేమ. మీ మాట కొరకు వేచి ఉన్నాం ప్రేమ. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రేమ. ఆయా మాటనే నాయన మేము పొందుకుంటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు నా ప్రేమ. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రేమ. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నా ప్రేమ సమస్తాన్ని నా ప్రేమ ఆయన చట్ట పరిస్థితుల విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రేమ. ఈ రీతిగా నిలబెట్టిన విధానానికి నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రేమ. అయ్యా అడుగుతూ ఉంటే నా ప్రేమ సమస్తాన్ని గ్రహించగల దేవుడు నా ప్రేమ. అయ్యా మేము ఊహించి వాటి కంటే ఆయన అడుగు వాటి కంటే ఆయన అత్యధికంగా ఇచ్చివాడు నా ప్రేమ. దేవానికి స్తోత్రములు ఆయన జీవాధిపతికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ. నాయన నీ సన్నిధిలో ఉంటూ ఉండగా నా ప్రేమ
దాసు నిలబెట్టుకోండి. మీరే మాట్లాడమని అడుగుతున్నాను. ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండండి నాయన. మీరే కృప చూపించి నడిపించమని వేసినామని ప్రార్థించి వెళ్ళొచ్చున్నాను. ఆమె కూర్చున్నాం, అందరూ కూర్చోండి, స్తోత్రాలుగా కూర్చోండి. సమయం 8 గంటలు కావస్తుంది. అదేంటి మరి ఈరోజు మరి మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి దూర ప్రాంతం నుండి మరి చేపలు పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసుకున్న దేవదాసులు పాస్టర్ ప్రదీప్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన వేదిక మీదకు ఆహ్వానిద్దాం. మరి వారు వచ్చిండగా చప్పట్లు కొడదాం. వేదిక మీదకి వస్తున్నారు. మరి ఈరోజు మన మధ్యలో ఆయన మరి వాక్యాన్ని అందించబోతా ఉన్నారు. మరి ఈరోజు మనం వాక్యాన్ని వింటా ఉన్నాం. ఆ వాక్యం మన జీవితాల్లో భద్రపరుచుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. మరి దేవుడు తన దాసుల ద్వారా ఏ మాట అయితే పలికిస్తున్నాడో మాట దేవుడు పలికించాలని గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని నేను దేవదాసుగా ముగిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సమయాన్ని దేవుని యొక్క సేవకుడు మరి నాథన్ బాబుకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి ఆయన మా యొక్క కుమారుడు దేవుని యొక్క సేవలో ఈ రీతిగా పరిచర్య చేయడానికి దేవుడు చక్కగా అభిషేకించి ఆ బిడ్డను వాడుకున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగు గాక. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి పరిశుద్ధ వాక్యం నుండి మనకి చాలా సుపరిచితమైన వాక్య భాగాలు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30. యేసు ప్రభు ఒక ప్రాంతానికి ప్రయాణమైపోవచ్చుండగా ఒక గ్రామంలోనికి వెళుతున్న సమయంలో అక్కడ మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట ఏం చేసుకుందంటే చేర్చుకుంది. ఎవరండి? మార్తా అనే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంట్లోనికి యేసు ప్రభుని చేర్చుకుని యేసు ప్రభుని ఏం చేసిందండి తన ఇంట్లో కూర్చోబెట్టి ఆమె పనులు చేయడానికి మొదలుపెట్టింది. ఆమెకు మరియా అనే ఎవరున్నారండి ఒక సహోదరి ఉంది. మార్తమ్మ గారికి మరియా అనే ఒక సహోదరి ఉంటే ఆ సహోదరిని యేసు ప్రభు యొక్క దగ్గర కూర్చోబెడితే ఆమె ఏం చేస్తుంది? యేసు ప్రభు యొక్క బోధ వినుచుంది. 39వ వచనంలో కనిపిస్తుందండి. ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుంది. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటూ ఆయన మాటల్ని ధ్యానం చేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఏం చేస్తుందంటే ఆమె శ్రద్ధగా ఆలకిస్తుంది. ఎక్కడ కూర్చుంది? యేసు ప్రభు యొక్క పాదముల చెంత కూర్చుని ఆయన చెప్పే మాటల్ని జాగ్రత్తగా వింటుంది. ఆయన చెప్పే మాటల్ని చాలా జాగ్రత్తగా వింటూ యేసు పాదాల యొద్ద కూర్చుందని ఇక్కడ లేఖనాల్లో మనకి తెలియచేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను విస్తారమైన పనులు పెట్టుకున్న చేత నీకు చింత లేదా అని యేసు ప్రభువుని ఎవరంటున్నారండి? మార్తమ్మ గారు యేసు ప్రభువుని ప్రశ్నిస్తుంది. నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను, నేను ఈ విస్తారమైన పనుల చేత నేను ఉండడం ద్వారా నీకు చింత కలగట్లేదా? మరి నా సహోదరిని కనుక నాతో విడిచిపెడితే ఆమె వచ్చి
నా పనుల్లో ఉంచాలి కదా అని యేసు ప్రభుని మరి ప్రశ్నిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనుల గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు మార్తమ్మ గారితో చెప్తున్నాడు, మార్తా నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి నీవు తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా అవసరమైనది ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. ఇప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో మనం చదివిన ఈ విషయాలను గమనిస్తే అక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ లాగా కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. చదవబడిన వాక్యాల్లో యేసు ప్రభు గారు క్యారెక్టర్, యేసు ప్రభు గారు, మార్తమ్మ గారు, తర్వాత మరియమ్మ గారు, ఈ ముగ్గురు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు జీవితాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు తన యొక్క గృహానికి చేర్చుకున్నది ఎవరంటే, యేసు ప్రభుని చేర్చుకున్నదేమో మార్తమ్మ గారు, చేర్చుకున్నది మార్తమ్మ గారు. ఇక్కడ ఇంట్లో కూర్చుని బోధ వినేది ఎవరంటే మరియమ్మ గారు. చేర్చుకున్నది ఒకరైతే బోధ వినేది ఒకరు. మనం చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం, మనకి దేవుని యొక్క లేఖనాల్లో కనిపిస్తాయి. కడపటి వారు ఏమవుతారంటే, ఎక్కడికి పోతారంటే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. దేవుని విషయాల్లో చాలా మంది ప్రారంభ దినాల్లో, రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎలా ఉంటారంటే చాలా భక్తి విధానాల్లో చాలా ముందంజలో ఉంటారు, చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారు. దేవుడి పని అనేటప్పటికీ మేము అన్ని రీతిలుగా మా వంతు మేము పని చేస్తామని పని చేయడానికి ఏం చేస్తారు, చాలా ఆసక్తి కలిగి వచ్చేస్తారు పని చేయడానికి. దేవుడి పని మొదలెట్టిన తర్వాత దినములు గడుస్తూ ఉంటాయి. ఇది ఒకరోజుతో అయిపోయింది కాదు కదండి, ఇది మన జీవితకాలము కూడా జరగవలసిన ప్రక్రియ. దేవుని యొక్క సన్నిధిలో మన జీవిత కాలము, మన యొక్క పోకడ, ఆయన యొక్క రాకడ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వరకు చేసే ఆ కార్యక్రమాల్లో ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరగకూడదు. దేవుని యొక్క పని విషయంలో కూడా ఎలా ఉండాలంటే, ఆరంభం ఎంతైతే ఘనముగా ఉందో ముగింపు కూడా అంత ఘనముగానే ఉండాలి. ఆరంభం ఎలా ఉంటుందంటే ఘనముగా ఉంటుంది, ముగింపు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే తగ్గిపోతూ ఉంటుంది. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే పనులు చేస్తూ ఉండాలి. చేర్చుకున్న తర్వాత ఆయన ఎక్కడ పెట్టిందంటే ఒక చోట అతిథిగా కూర్చోబెట్టింది. ఆయన కూర్చోబెట్టి ఆమె పనుల్లో ఆమె నిమగ్నమైపోయింది. కానీ అక్కడ ఆయన మాటలు వినడానికి ఒకరున్నారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మాటలు వినడానికి ఒకరున్నారు. ఆ మాటల్ని ఆమె యొద్ద నుండి తీయడానికి అది ఎవరి వలన కాదు. ఎందుకంటే ఆమె ఉత్తమమైన మాటల్ని, ఆ బోధను వినడానికి ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క మనస్సును, తన యొక్క హృదయాన్ని కేంద్రీకరించడం వలన తన యొక్క జీవితంలో ఆమె ఉన్నతమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. హల్లెలూయా. తన యొక్క జీవితంలో ఏదైతే లేదో అది సంపాదించుకుంది. అదేంటంటే దేవుని యొక్క సమాధానం. తన యొక్క జీవితంలో సమాధానం అనేది లేదు, ఆ సమాధానం అనేది పొందుకున్నది. తన యొక్క జీవితంలో రక్షణ అనేది లేదు, ఆ రక్షణని పొందుకున్నది కనుక తన యొక్క మాటలు వినడానికి ఏమైందంటే ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది చూపించడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయము
లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్న వచనాల్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు మనం అక్కడ చూస్తే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఒక ఇంట్లో యేసు ప్రభుని విందుకు ఏం చేశారంటే పిలిచారు, ఏర్పాటు చేసి ఆయన్ని పిలిచారు. ఆ విందు కార్యక్రమానికి పిలిచినప్పుడు, ఆ విందు కార్యక్రమంలో కూర్చోడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెనుక తట్టుగా ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేస్తుందంటే ఆయన యొక్క ఒక అస్తరు బాటిల్ తీసుకొని ఆ అస్తరు బాటిల్ ద్వారా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని తన యొక్క వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు పూసి ఏం చేస్తుందండి తన యొక్క తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఈ కార్యక్రమము చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు, అక్కడ ఉన్న శిష్యులు కానీ అక్కడ ఉన్న ఇంటికి పిలిచిన ఆ వ్యక్తి కూడా చూస్తా ఉన్నాడు. ఏంటి వచ్చి ఇలా చేస్తుంది అన్నప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీని చూసి ఇక్కడ చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. 40వ వచనంలో చూడండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు వచ్చిండరి. అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వారిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును అని చెప్పమనిది. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, సరిగా యోచించితివి అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదని కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అద్దరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడెవరని తమలో తాము అనుకోలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చదవబడిన వాక్యములో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసింది ఎవరు ఉంటారు, ఈ పాపములు క్షమించబడిన స్త్రీ ఎవరు అనేది మనం గమనించినట్లయితే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉన్నది. పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉన్నది. కానీ మీకు ఒక అలవాటు ఉన్నది. ఎక్కడంటే పాదాల మీద పడే అలవాటు ఉంది. ఈమె యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి ఆ పాదాలతో తన యొక్క ఆ కన్నీటితో ఆ యొక్క కాళ్ళను ఏం చేస్తుందంటే తుడుస్తూ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళింది. తన యొక్క జీవితంలో ఉన్న తనలో ఉన్న పాపాలను తీసివేసుకోవడానికి, తనలో ఉన్న అసమాధాన్ని తొలగించుకోవడానికి ఆ స్త్రీ వెళ్ళి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఆయన ఇద్దరు నుండి సమాధానం పొందుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ అని కనిపిస్తుంది. కానీ అక్కడ ఆమె పేరు రాయబడలేదు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ పాదముల మీద పడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే
యేసు ప్రభు యొక్క పాదాల యొక్క కూర్చుని ఆయన బోధ వినుచున్న స్త్రీ అని అక్కడ రాయబడిన చోట మరియా అని రాయబడినది. ఏంటంటే పేరు మరియా అని అక్కడ రాయడము జరిగింది. ఇంకొక చోట మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటకు యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుచు అతను ఎక్కడ ఉంచితురని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ స్త్రీ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరంటే మరియా. ఎవరంటే ఏమో కూడా మరియానే. ఈమె మనం చదవబడిన వాక్యంలో మరియా అని రాయబడిన చోట ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మార్తకి మరీకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన ఎవరంటే లాజరు. ఈయన చనిపోయాడు. చనిపోయి ఎన్ని దినాలు అవుతుందండి? చనిపోయి 4 దినములైంది. 4 దినాలైన తర్వాత ఈయన కోసం చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చేశారు? సమాచారము అందించారు. అందించిన తర్వాత ఈయన ఆలస్యమైనప్పటికీ యేసు ప్రభు అక్కడికి రావడం ఆలస్యమైనప్పటికీ లాజరు చనిపోయాడు. చనిపోయి 4 దినములైంది. ఎక్కడొచ్చాడండి? సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టేటప్పటికి యేసు ప్రభుకి ఈ విషయం తెలిసిన తర్వాత యేసు ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వస్తూ ఉంటే యేసు ప్రభు వస్తున్నాడన్న సంగతి మార్తమ్మ గారు ఏం చేశారు? రహస్యంగా పిలిచి మరియమ్మ గారు చెప్పారు. మరియమ్మ గారు చెప్పేటప్పటికి మరియమ్మ గారు ఏం చేశారంటే, ఆమె లోపల ఉన్న ఒక్కసారి లేచి బయటకు వచ్చేటప్పటికి ఈమె గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ తమ్ముడు గురించి మేము ఎక్కడ వెళ్ళిపోతుందేమో ఎవరిని ఓదార్చడానికి, లేకపోతే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిపోతుందేమని వేలు టెన్షన్ పడుతూ వేలు పరుగులు చేద్దాం ఉంటే, ఈ మరియమ్మ గారు ఎప్పుడైతే యేసు ప్రభు వస్తున్నాడన్న సమాచారం తెలిసిందో ఈమె పరుగులు తీసి తీరా వచ్చినప్పటికీ యేసు ప్రభు ఉన్న చోటకు వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడిపోయి యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి ఏమన్నట్టుందంటే, ప్రభువా, నీవు ఇక్కడుంటే కనుక నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. ఒకవేళ నువ్వు ఇక్కడుంటే కనుక నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు బ్రతికి ఉండేవాడని ఆ మరియమ్మ గారు చెప్పిన విషయాలని విన్నప్పుడు యేసు ప్రభు ఆత్మలో కలవరపడిపోయి ఆయన కన్నీళ్లు విడిచాడు. ఆత్మలో మూలుగుతా ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తూ అతను ఎక్కడున్నాడని పిలిచి యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే, లాజరు, నువ్వు బయటికి రా. ఏమని పిలుస్తున్నాడంటే, లాజరు, నువ్వు బయటికి రా. చనిపోయి మొత్తం అంతా కూడా సమాధిలో ఉంచబడిన కుళ్ళిపోయే పరిస్థితిలో ఉన్న ఆ యొక్క శవాన్ని పిలుస్తున్నాడు. లాజరు, నువ్వు బయటికి రన్నప్పుడు ఆయన మాటలు ఏముందండి? యేసు ప్రభు మాటల్లో జీవం ఉన్నది. యేసు ప్రభు యొక్క మాటలో శక్తి ఉన్నదని కనుక ఆయన ఒక మాట పలకగానే ఎక్కడి వచ్చాడు? ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. యేసు ప్రభు యొక్క మాటల్లో జీవం ఉన్నది. ఆయన మాటలో శక్తి ఉన్నది. కాబట్టి ఆ మార్తమ్మ గారు విస్తారమైన పనులు పెట్టుకుంటే, ఇక్కడ మరియమ్మ గారు యేసు ప్రభు యొక్క బోధ వింటూ ఉంది. బోధ వింటూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన చెప్పే విషయాల మీద గురి కలిగిన స్థితి ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క మాటల్లో శక్తి ఉన్నది. ఆయన మాటలో బలం ఉన్నది. ఆయన మాట ఎవరైతే వింటారో ఆ బలము అనేది ప్రతి ఒక్కరిలోనికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట ఎటువంటిదంటే, బండను
బద్దలు చేసేది. బండను ఏం చేస్తుందండి? బద్దలు చేస్తుంది. శుద్ధి లాంటిది అనమాట. ఆయన మాట అగ్ని లాంటిది, కాల్చి వేస్తుంది. ఆయన మాటలో జీవం ఉన్నది కనుక ఆ యొక్క జీవ మాటలు వినడానికి ఎవరైతే ఆశ కలుగుతారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలను చూడగలిగే వారిగా ఉంటారు. ఆయన మాటలో ఉన్న ఆ శక్తిని ఎవరైతే గ్రహించడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో దేవుని కార్యాలని చూడగలుగుతూ ఉంటారు. మరియమ్మ గారు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండడం అనేది ఏర్పాటు చేసుకుంది. తన యొక్క జీవితం ఎటువంటిదో మీకు చూపించాను. 3 వచనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 వచనాల్లో మనం గమనించాము. లూకాసు సువార్తలోనే మనకు కనిపించింది, యోహాను సువార్తలో కూడా ఉంది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. విస్తారంగా పాపం చేసింది. విస్తారమైన ఒక చెడు నడత నడిచిన స్త్రీగా రాయబడినది. మరి తన జీవితంలోనే పాదాల మీద పడిన అనుభవం ఉంది. పాదాల మీద పడిన అనుభవం ఎవరికంటే ఆమెకే ఉంది. తన సహోదరుడు చనిపోయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిందండి? యేసుప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడి, నీవు ఇక్కడ ఉంటే కనుక నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆ మాట బ్రతికిస్తుంది, ఆ మాట జీవం పోస్తుంది, ఆ మాటలో శక్తి ఉన్నదని ఆమె గ్రహించినది కనుక ఆయన మాటలు వినడానికి ఆమె శ్రద్ధ చూపింది. ఎవరైతే దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారో వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం అన్నమాట. మనము అలాగే లూకాసు వార్తలోనే 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము. లూకాసు వార్త 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వరకు ఉన్న వచనాల్లో మనం గమనించినట్లయితే, ఆయన తల్లి సహోదరులు ఆయన ఎందుకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచినారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు, వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. యేసు ప్రభు చూడటానికి ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఎవరో పక్కనున్న వాళ్ళు చూస్తే మీ తల్లి మీ యొక్క సహోదరులు వచ్చారని చూడటానికంటే యేసు ప్రభు అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారే నా తల్లి నా సహోదరులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారం నడుస్తారో, వాటి ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి నా సహోదరులు. కుటుంబీకుల్ని నా తల్లి నా సహోదరులు అట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యమును ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అవలంబించి వాటి ప్రకారం నడుస్తారో వారినే నా యొక్క తల్లి నా యొక్క సహోదరులని యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే సంబోధిస్తున్నారు. ఎవరైతే ఆయనకి మాటలు వినడానికి ఆయన యొక్క సన్నిధిలో ఉంటారో, ఎవరైతే ఆ మాటలు వినడానికి సమయాన్ని హెచ్చిస్తారో వారితో కూడా ఆయన యొక్క సన్నిధి ఉంటుంది, వారితో దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఆయనతో ఎవరైతే సహవాసం చేయడానికి ఇష్టపడతారో వారి యొక్క జీవితాల్లో ఆయన తోడుగా ఉంచారు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క శక్తి కాదు, మన యొక్క బలము కాదు, మన యొక్క జ్ఞానం కాదు, లేకపోతే మనకున్నది ఏది కాదు. కేవలం మనం ఈ రోజున ఈ రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే మన మీద ఉన్నది కనుక మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. మన శక్తి మన యొక్క సామర్థ్యాలు బట్టి మనం ముందుకు వెళ్ళటం లేదు, కానీ కేవలం ఆయన మన పైన చూపించే ప్రేమను బట్టి ఆయన ఈ రోజున మన పైన ఆయన నమ్మకం ఉంచాడు, మన యొక్క జీవితాల పైన ఆయన గురించాడు కనుక ఈ లోకంలో అనేక మంది
ఈ సెకండ్ వేవ్ కరోనాలో కూడా చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజున ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన ద్వారా ఇంకా దేవునికి రావాల్సిన మహిమ అనేది ఉంది. మన ద్వారా దేవుడు చేయించుకోవాల్సిన పని ఉన్నది కనుక మనం ఈ స్థితిలో ఉన్నామనేది మనం చాలా గుర్తెరిగి ఉండవలసిన వారు అయినాం. మనకి దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ కాలం అనేది మనం గ్రహించినట్లయితే ఈ చదవబడిన వాక్యములో క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి. మార్తమ్మ గారి క్యారెక్టరు, మరియమ్మ గారి క్యారెక్టరు, ఇద్దరు సహోదరులే, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. కానీ వారి జీవితంలో వ్యత్యాసం చూడండి. వారి యొక్క పనుల్లోని ఆ తీరు చూస్తే ఒకరు ఏ రీతిగా ఉన్నారంటే, ఒకరు విస్తారమైన పనులు పెట్టుకుని ఎలా చేయాలి ఇది ఎలా జరుగుతుందని ఆమె ఆ పనుల గురించి టెన్షన్ పడిపోతుంది. ఈ పనులని నేను ఎలా చేసుకోవాలి, ఎలాగ నేను బ్రతకాలనేది ఒక టెన్షన్. అయితే ఈ రోజున ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని యొక్క మాట నాతో ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క జీవితాల్లో దేవుడు నిరంతరము కూడా ఆయన కృపనిచ్చి ఆయన బలపరచువాడు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క సహాయం అనేది నిశ్చయముగా దొరుకుతుంది. విస్తారమైన పనులు పెట్టుకుంది, విస్తారమైన పనుల చేత ఆమెకు ప్రయోజనం అయితే ఏమీ లేదు. కానీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఉత్తమమైన జీవితమే ఏం చేస్తుందండి, తనకు అది చాలా తన యొక్క జీవితానికి ఒక మేలుకరంగా మార్చబడుతుంది. తన యొక్క జీవితంలో తెలుసు, నా జీవితం ఒకప్పుడు ఏ రీతిగా ఉంది, నా పరిస్థితి ఏ రీతిగా ఉంది, ఈ రోజున నేను ఆయన మాటలు వింటున్నానికి నాకు ఈ స్థితి ఇచ్చాడంటే కారణం ఎవరంటే ఆయననే. ఆయన మీద ఆధారపడింది కనుక ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఉంది. ఇంకొక చోట మనం చూస్తే, ఒక చోట వ్యభిచారం చేయబడిన స్త్రీని ఏం చేశారంటే పట్టుకున్నారండి. పట్టుకుని పెద్దల మధ్యకి, సమూహం మధ్యకు తీసుకొచ్చినప్పుడు మొదట నువ్వు చక్కగా తీర్పులు ఇవన్నీ చేస్తావు కాబట్టి ఏమి నీ మోసే ధర్మశాస్త్రం రాళ్ల చేత కొట్టమని చెప్పింది, మరి నువ్వేం చేస్తావు అని ప్రశ్నించి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు సరే మంచిదే, రాళ్ల చేత కొడదాం, కొట్టేటప్పుడు ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న వారిలో మీలో ఎవరైతే తప్పు చేయలేదో ముందు వాళ్ళు ఆ రాయి తీసి ఏమన్నారండి, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు ముందుగా రాయి తీసి వేయండి అన్నారు. ఇప్పుడు రాయి తీసి వేయమన్నప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవ్వరు కూడా రాయలేదంటే. యోహాను సువార్తలో మనం చూస్తే అది మనకి కనిపిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ ఎవరు కూడా ఒక రాయి తీసుకుని కనీసం వేయటానికి కూడా అక్కడ ఛాన్స్ లేదంటండి. ఎందుకు వేయలేదంటే అక్కడ ఎందుకు రాయలేదు అని మనం గమనిస్తే అక్కడ ఉన్నవారు ఎవరిలో కూడా పరిశుద్ధులు ఎవరు లేరు. అక్కడ ఉన్న వారిలో ఎవరైతే తీసుకువెళ్ళారో, ఎవరైతే నేరస్థాపన చేసి ఎవరైతే తీసుకువెళ్ళారో వారిలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. కాబట్టి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారంట. ఆ ప్రతి ఒక్కరు వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తలెత్తి చూసి అంటున్నాడు, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అంటున్నాడు. ఎవరు నీ మీద రాయి వేయలేదా అంటే అక్కడ అర్థం ఏంటండి, అక్కడ ఎవరు లేరు. అక్కడ పెద్దోళ్ళే కానీ చిన్నపిల్లలే కానీ ఎవరు లేరు. ఆ రాయి వేయడానికి అక్కడ
ఎవరికి అధికారం ఇవ్వాల. ఒకవేళ రాయి వేయాలంటే ఎవరు వేయాలి? యేసు ప్రభువే వేయాలి. ఒకవేళ అక్కడ కొట్టాలంటే ఎవరు కొట్టాలి? యేసు ప్రభువే కొట్టాలి. యేసు ప్రభు మాత్రమే అక్కడ రాయడానికి అర్హుడు. యేసు ప్రభు మాత్రమే ఆయన కొట్టగల స్థితి ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రపంచానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువుపరచగలడా అన్నాడు. అప్పుడు నేరస్థాపన ఎవరో చేయలేకపోయారు ఆయన మీద. మరి ఆయన పరిస్థితులు కనుక ఆయన అన్నాడు, ఏ మాట అన్నాడంటే, అమ్మ వారెవరో ఎక్కిపోతే నేను కూడా నీ మీద ఆ రాయి విసరను. కాకపోతే నువ్వేం చేయాలంటే ఇక మీదట పాపము చేయకు, ఇక మీదట నువ్వు పాపం చేయకు అని చెప్పడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్తున్నాడు, ఇక మీదట నువ్వేమీ చేయవద్దు, సమాధానం గెలుపు అని ఆమెకు యేసు ప్రభు చెప్పి ఆమెను చక్కగా పంపించేశాడు. మరి యేసు ప్రభు తన యొక్క మాటల ద్వారా ఏం చేశాడంటే తన యొక్క జీవితాన్ని కట్టాడు. ఆయన మాటలో ప్రేమ ఉన్నది, ఆయన మాటలో దయ ఉన్నది, ఆయన మాటలో కనికరం ఉన్నది. ఆయన మాట ఏం చేస్తుందంటే మనిషిని నిలబెడతాది. మరియమ్మ గారిని తన యొక్క జీవితాన్ని నిలబెట్టింది, తన యొక్క రోత బ్రతుకు నుండి విడిపించింది, తన యొక్క పరిస్థితి నుండి విడిపించింది. దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, తన యొక్క జీవితాన్ని మేలుకరంగా మార్చుకోవడానికి ఆమె ఇష్టపడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో ఆమె తన యొక్క జీవితాన్ని పాదాల చెంత పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకుని, ఆయన దగ్గరుండి ఆయన బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడింది. కాబట్టి ఆయన పాదాల దగ్గర ఏముందండి? ఆయన పాదాల దగ్గర సమాధానం ఉన్నది, ఆయన పాదాల దగ్గర నెమ్మది ఉంది, ఆయన దగ్గర ఆనందం ఉన్నది. కనుక ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్పే విషయాలను వింటుంది. ఆయన చెప్పే విషయాలను వింటూ ఉంటుంటే ఆకలేస్తుందండి. పేతురుని ఒకప్పుడు అక్కడున్న జనసమూహం అంతా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ ప్రజలందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యోహాను సువార్తలో ఉంది. వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేతురు మీరు కూడా వెళ్ళిపోతారంటే, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీవు నిత్య జీవం మాటలు గలవాడు కనుక నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళాం, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళామంటే మాకు నిత్య జీవం యొక్క మాటలు ఏమైపోతాం అంటే మేము కోల్పోతాం. నీ మాటలు నిత్య జీవం ఇచ్చాయి. ఆయన మాటలు ఎటువంటి అంటే నిత్య జీవం కలుగు చేస్తాయి. ఆయన మాటలు వినుట ద్వారా ఏమొస్తుందంటే విశ్వాసం అనేది వస్తుంది. వినుట ద్వారా ఒక శక్తి అనేది పొందుకుంటాం కనుక ఆయన మాటలో ఉన్న ఆ జీవాన్ని, ఆయన మాటల్లో ఉన్న ఆనందాన్ని మరియమ్మ గారు ఏం చేస్తున్నారంటే ఆస్వాదిస్తున్నారు, వాటిని వింటున్నారు చక్కగా. దేవుని యొక్క వాక్యం ఉంది, మత్తయి సువార్త 4:4 ఉంటుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రతి వ్యక్తి కూడా జీవించువాడు అన్నాడు. ఒకవేళ ఆహారం లేకపోతే ఈ రోజున మనకి ఒక పూట కడుపు కావచ్చు, కానీ దేవుని మాట, దేవుని యొక్క స్తుతి, దేవుని యొక్క ఆరాధన అనేది మన యొక్క జీవితాల్లో లేకపోతే, మన యొక్క బ్రతుకుల్లో కనుక ఆయన మాటలు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆరాధన, ఆయన స్తుతించే విధానం మన యొక్క జీవితంలో లేకపోతే మన యొక్క పరిస్థితులు ఏమైపోతాయండి? ఆయన మాటలు మన యొక్క హృదయంలో ఉన్నాయనుకోండి, అది మనం తీసుకునే ఆహారం కంటే మనల్ని రెట్టింపు శక్తితో నింపుతుంది. ఆయన మాటలో అంత ఉత్సవం ఉన్నది, అంత బలం ఉన్నది. ఆయన మాట మనల్ని జీవింపజేసేది. కాబట్టి మరియమ్మ గారు తన యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డారు. ఆ మాటలు ఆమెను బలపరిచింది, తన యొక్క జీవితాన్ని బలపరిచింది, తన యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. కేవలం ఒక మరియమ్మ గారే కాదు, పాత నిబంధన కాలం నుండి నోవాహు దగ్గర నుంచి
ఆనోకు, అలాగే అబ్రహాం మొదలుకొని ఆ కొత్త నిబంధన విశ్వాసులైన ప్రతి ఒక్కరి దగ్గర వరకు మనం చూసినట్లయితే ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఎవరైతే ఆనుకొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడ్డారో ఆ మాటల్ని వారు ధ్యానం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఎవరైతే గడిపారో వారి యొక్క జీవితాలన్నీ కూడా చాలా జయ జీవితంగా మరి ముగించబడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రికాల సమయంలో ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, విశ్రాంతి దినమున 13వ వచనం చదువుతాం. విశ్రాంతి దినమున గౌని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ పిలుచునేను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకొను తుతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారు బాప్తీసము పొందినప్పుడు ఆమె ప్రభువునందు విశ్వాసము గలదై ఆయన సన్నిధిలో ఏం చేసిందంటే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము గల స్త్రీగా మార్చబడినది. పౌలు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యమిచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని యొక్క మాట ఎక్కడైతే వినపడుతుందో ఆ మాటకి ఎవరైతే శ్రద్ధ కలిగి వింటారో, ఆ మాటను గురించి ఆలోచన చేస్తారో, ఆయన మీద ఆధారపడడానికి ఇష్టపడతారో వారి యొక్క జీవితాలు ఏమవుతాయంటే దీవించబడతాయి, ఆశీర్వించబడతాయి. వారి యొక్క జీవితాలకు కావలసిన మార్గాన్ని ప్రభువే చూపించేవాడన్నాడు. మార్తమ్మ గారు అనేకమైన పనుల్లో ఆమె తన యొక్క జీవితం డైవర్ట్ అయిపోయింది. కానీ మరియమ్మ గారు తన యొక్క ఏం చేసిందంటే తన యొక్క సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడింది. ఏం చేసిందంటే తన యొక్క సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టింది. ఆయన మాటలు వినడానికి ఇష్టపడ్డాది, అక్కడ సమయాన్ని హెచ్చించింది. ఇంకా తగ్గింపు కలిగిన స్త్రీగా ఉంది. తగ్గింపు కలిగిన స్త్రీగా ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడింది. ఈ రీతిగా ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన బోధలు వినడానికి, ఆయన మార్గంలో నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి యొక్క జీవితాలను దేవుడు దీవించేవాడే అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న వారిని కూడా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటూ ఆయన మార్గంలో నడవడానికి తనతో కూడా ఆ వాక్యం నింపుకొని ఆయనతో ఎవరైతే వారి యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ షాలెం మేడగది ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులైన వారందరూ కూడా దేవుడు ఆయన సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేసి ఇంకా రానున్న దినాల్లో కూడా ఆయన కృప ఆయన కాపుదల్లో భద్రపరిచి ఈ సంఘాన్ని కూడా ఇంకా నూతన ఆత్మలతో స్థిరపరచాలని, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఈ సంఘము ఈ సంఘ ప్రార్థనలు క్షేమాన్ని కలుగు చేయాలని ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకుడు నాథన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మళ్ళా మనము ఈ రీతిగా కలుసుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని మనం దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంతోషం ఉన్న వారందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు తన దయ సేవకుని మన మందిరానికి నడిపించి ఎంతో అమూల్యమైన వాక్కును మనకు అందింపజేసిన దేవునికి మంచిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే రెండవదిగా ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మన సంఘంలో వాక్యాన్ని అందించిన మరి మా చిన్నాన్న అయినప్పటికీ ఆయన దేవ సేవకులు
మనం అలాగ గౌరవించాలి. కాబట్టి మరి దైవ సేవకులకు నా తరఫున, నా కుటుంబం తరఫున, అలాగనే మన సంఘం తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. తాళ్ళు వంచండి, ప్రతి ఒక్కరూ తాళ్ళు వంచుదాం. తాళ్ళు వంచండి, త్వరగా మోకరించండి. తాళ్ళు వంచండి కాదు, మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. మోకరిద్దాం. విన్న వాక్యం మన జీవితాల్లో ఫలించాలి అని, ఈ విన్న వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఫలింపజేయాలి అని, అవును ఆనాడు యొక్క చెప్పిన మాటలు పనుల భారం నిమిత్తంలో పడిపోయి ఎంతమంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పాపాత్మురాలైన స్త్రీ చేసినట్లు ఈరోజు అంత చేయకపోయినా కొంతవరకు కూడా మనలో చేయలేకపోతున్నామే. అవును ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపాడు. ఆయన మాటలో జీవం ఉందని, ఆయన మాటలో స్వస్థత ఉందని, ఆయన మాటలో చనిపోయిన వారు లేచారు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని, ఒక గొప్ప సందేశాన్ని మనం విన్నాం కదా. ఈ యొక్క సందేశం మన హృదయాల్లో ఫలించాలని ప్రార్థనలో ఎక్కువ అవుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఆదిలో ఆరాధన చివరికి మీరు అధ్యక్షులుగా జరిగించారు. పాటల్లో, స్తుతి ఆరాధనలో అయా ఇదిగో యొక్క వాక్య సందేశం మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా ఇదిగో ఎంతో మంది బిడ్డలు ఈ సన్నిధానానికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నారు. మరి ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క జీవితాలను మీరు బలపరచండి. ఈ జీవితం ఇదిగో సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారు రుచి చూడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా మీరు అందులో ఉన్న ఆరాధన చివరకు మీరు అధ్యక్షులుగా జరిగించారు. వాక్య సందేశం అందించిన ఆయా దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కావలసిన ప్రతి ఒక్క అవసరత యేసుక్రీస్తు నామములో మహిమైశ్వర్యము చొప్పున ఇదిగో అవసరతలన్నీ తీర్చబడును గాక. ఆమేన్ అని ప్రార్థన చేస్తున్నాం. అయా ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని, ఇచ్చిన బిడ్డలను, ఇచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను, ఇచ్చిన గ్రామాన్ని, ప్రతి ఒక్కరి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో ఈ రాత్రి కాలం ముందు పడుకుంటుండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మేము ప్రయాణం చేస్తుండగా నేను ఎక్కడ కాపుదల ప్రయాణానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కృప సదా మాకు తోడయించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించండి, ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్నింటి సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఈ రోజు వాక్య సందేశం ఇచ్చిన దైవజనులకు తన కృప సదా తోడై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ సెలవు తీసుకున్నాం. మరి ఆదివారం ఆరాధన 10:30 ప్రారంభించబడుతుంది. త్వరగా ఈ పనులు ముగించుకోండి. దేవుడి సన్నిధిలో దేవుడి పనులు వేడుకుంటాం.